ఏంటదినా? మెళ్ళో ఏమైనా నగలు వేసుకోవచ్చుగా, లేకపోతే ఎవరి దగ్గరైనా అరువు తెచ్చుకోవచ్చుగా. ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లా? సరే సరే, త్వరగా వెళ్ళండి. అవతల జడ్జి గారి భార్య ఎదురు చూస్తున్నారు. నీకేంటి అంత తొందర? కొంచెం వెయిట్ చేయలేవా? అందరూ చూస్తున్నారు, కొంచెం నవ్వుతూ ఉండమ్మా. నన్నెవరూ చూడలేదు, మీరు చేసిన చూసే అందరూ నవ్వుతున్నారు. ఆశీర్వదించండి మావయ్య. అరే ఇప్పుడు పసిపాప గడ్డే పసిదానివి, వంగకూడదమ్మా. వెళ్ళి కూర్చో. ఆ జాగ్రత్త. ఏంటి శివరామరాజు గారు, మీరే ఇంత లేటుగా వస్తే ఎలా? పండేంటి బిడ్డలు కనమ్మా. బాగున్నావరా? రాదునా? ఏంటదినా? మెళ్ళో ఏమైనా నగలు వేసుకోవచ్చుగా, లేకపోతే ఎవరి దగ్గరైనా అరువు తెచ్చుకోవచ్చుగా. ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లా? అందరూ ఏమనుకుంటారు? మా పరిస్థితి నీకు తెలుసు కదమ్మా. మా గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు. నీకు పర్వాలేదు, కానీ ఇలా వస్తే నాకే కదా అవమానం. సరే సరే, త్వరగా వెళ్ళండి. అవతల జడ్జి గారి భార్య ఎదురు చూస్తున్నారు. లేటు మర్చితే నీ పెళ్ళాం. అదే నా నీకేంటి అంత తొందర? కొంచెం వెయిట్ చేయలేవా? మీ రండమ్మా. మనం ఒకరోజైనా ముందు రాలేదని కోపం అన్నయ్య. అమ్మా జానకి, నువ్వు వెళ్ళి గంధం పోయమ్మా. ఏంటమ్మా కోపంగా ఉన్నావు? కోపం కాదు, సిగ్గుతో చచ్చిపోతున్నాను. అలా చూడు, ఈ మాత్రం చూడదలు తెస్తే ఏమిటి, లేకపోతే ఏమిటి? మేము తెచ్చాము అని గొప్పలు చెప్పుకోవడానికా, లేక 10 మందిలో నన్ను అవమానించడానికా? ఇందులో అవమానం ఏముందమ్మా? మా వల్ల చేయగలిగిందే చేశాం. మీరు చేయగలిగింది ఇంతే అని నాకు తెలుసు. నేనేమైనా చేయమని అడిగానా? ఇలా ఎందుకు చేశారు అని అడుగుతున్నాను. సరే, తప్పే. అందరూ చూస్తున్నారు, కొంచెం నవ్వుతూ ఉండమ్మా. నన్నెవరూ చూడలేదు, మీరు చేసిన చూసే అందరూ నవ్వుతున్నారు. ఇన్నాళ్ళకి మా మావగారు మారి మీరు చేసే స్థితిలో లేరని తెలిసి పుట్టింట్లో చేయాల్సిన సీమంతాన్ని ఇక్కడ ఘనంగా చేస్తున్నారు. మిమ్మల్ని పిలవకపోతే బాగుండదేమోనని పిలిచారు. అది అర్థం చేసుకుని మూడో మనిషికి కనపడకుండా 4 అక్షింతలు వేసి తినేసి వెళ్ళిపోవచ్చుగా. వెళ్ళిపోతావమ్మా, వెళ్ళిపోతాం. చాలా సంతోషంగా ఉందమ్మా. రే, ఇంకా చూస్తారేంట్రా? మీ ముచ్చట కూడా తెలియదుగా. రండిరా. రే, ఇప్పుడు స్వాతి అతి సామాన్యుడైన శివరామరాజు చెల్లెలు కాదురా, కోటీశ్వరుడైన నరేంద్ర వర్మ గారి కోడలు. మనం ఇంకా ఇక్కడే ఉంటే ఆవిడ అవమానంతో బాధపడతారా? రండిరా, రండి. గారు ఆగండి ఆగండి, చిన్న పిల్ల ఏదో తెలియక మాట్లాడింది, క్షమించి ఆశీర్వదించండి. ఏమని ఆశీర్వదించమంటారండి? ఆశీస్సులు మనసులోంచి రావాలి. తనున్న మాటలకు మనసే చచ్చిపోయింది. ఆశీర్వదించే శక్తి లేదండి. రండిరా. ఏంటమ్మా అలా చూస్తూ కూర్చున్నావు? వెళ్ళదని చెప్పమ్మా. వాళ్ళని వెళ్తే వెళ్ళనివ్వండి, మనకు కావాల్సిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారుగా. కనీసం ఆశీర్వదించి వెళ్ళమనమ్మా. వాళ్ళ ఆశీస్సులు నాకేం అక్కర్లేదు, మీరు ఆశీర్వదిస్తే చాలు. చెల్ల ఇప్పుడు మాటలు బాగా నేర్చుకుంది కదన్నయ్య. ఏంట్రా నేర్చుకునేది? ఒక బిడ్డకి తల్లి కాబోతుంది, ఇప్పుడైనా మాట్లాడటం తెలుసుకోపోతే ఎలాగా? ఆ కోపం చూస్తుంటే స్వాతికి బాగా పుట్టేట్టున్నాడు మామయ్య. మీరు మారర్రా. చెల్లెలు పేరెత్తితే చాలు పొంగిపోతారు. స్వాత అలా ఎందుకు ప్రవర్తించిందో అర్థం కావట్లేదురా. మన చూసినప్పుడల్లా ఆనందంతో తన కళ్ళల్లో నీళ్లు కనిపించే, కానీ ఈ రోజు మాత్రం వెదురు కనిపించింది. కొంచెం బండా బాబు. మా స్వాతి ఏమైందిరా? ఏ కారణం లేకుండా నువ్వు అలా మాట్లాడవని మాకు తెలుసు. అసలు ఏం జరిగిందిరా? మా ఆయన మా మావయ్య మీ ఆస్తి అంతా మీకు తిరిగి ఇచ్చేస్తామని నన్ను నమ్మించారు. తర్వాత తెలిసింది అదంతా నాటకమని. డాక్యుమెంట్స్ మీద నా చేత సంతకం పెట్టించుకొని ఆస్తి అంతా వాళ్ళ పేరు మీద మార్చుకొని సీమంతానికి వచ్చిన అందరి ముందు మిమ్మల్ని అవమానించాలని ప్లాన్ చేశారు. ఇవన్నీ తెలిసే నేను మిమ్మల్ని తిట్టి పంపించేశారు.
అవి మటులు వాళ్ళు మాట్లాడుంటే మీరు ఎంతో బాధపడేవారు. నా అన్నలకి ఆస్తి ఐశ్వర్యం లేకపోవచ్చు, కానీ 10 మందిలో మీకున్న గౌరవం పోకూడదన్నయ్యా. అందుకే అలా మాట్లాడాను. తప్పైతే క్షమించండి. మేము నేను తప్పుగా అనుకుంటే కదమ్మా క్షమించడానికి. మీ ఆశీర్వాదం ఉంటే నేను క్షేమంగా ఉంటానన్నయ్యా. ఆశీర్వదించండి. వదినా, నా కోసం తెచ్చిన గాజులేవి? అవి వేసుకోటానికి నా బంగారు గాజులన్నీ తీసేసి వచ్చాను. ఉండమ్మా, తీసుకొస్తాను. నా కోసం తెచ్చిన పిండి వంటలేవి? అమ్మా స్వాతి, అన్నయ్యలు ఉన్నదంతా నీకు ఇచ్చి ఏమీ లేకుండా బతుకుతుంటే బాధపడేవాడినమ్మా. కానీ ఇప్పుడు అర్థమైంది తల్లి, నీ మంచి మనసుకి ఎంత ఇచ్చినా సరిపోదమ్మా. స్వాతమ్మా, ఇందాక నీ మనసు తెలుసుకోలేక పిచ్చి పిచ్చిగా నోటికొచ్చిందంతా వాగానమ్మా. నన్ను క్షమించు తల్లి. మీ అన్నయ్య నన్ను అలా చావబాస్తుంటే అలా తాపీగా చూస్తావేంటే? తాపీగా చూడటం లేదే, హ్యాపీగా చూస్తున్నాను. రేయ్, ఎంపీ కొడుకు అని విర్రబీగుతున్నావా? నా ఇంటి అడ్రస్ మావాడి అప్లికేషన్ ఫామ్ ఉంది, వెళ్ళి చూసుకో. ఒంటరిగా వచ్చినా సరే, ఫాలోవర్స్ తో వచ్చినా సరే, పెన్నులు పట్టుకున్న జర్నలిస్టులతో వచ్చినా సరే, గన్నులు పట్టుకున్న గన్మెన్లతో వచ్చినా సరే, నేను రెడీ. ఎవడ్రా కొట్టిందని బాబుని అడిగితే శివరామరాజు అని చెప్పు. నాకే అడ్రస్ పంపించి ఛాలెంజ్ చేస్తాడా? నేను ఎట్టా కనిపిస్తున్నాను రా శివరామరాజుకి? ఎంపీ అంటే మెడికల్ ప్రాక్టీషనర్ అనుకుంటున్నాడా? నా కొడుకును కొట్టిన దానికంటే నన్ను రెచ్చగొట్టినందుకే తట్టుకోలేకపోతున్నాను. నా లెఫ్ట్ సైడ్ రౌడీస్, రైట్ సైడ్ పోలీసులు నడవాలి. రౌడీస్ తో అవసరమైతే హత్యలతో తిరిగి వస్తాను, పోలీస్ తో అవసరమైతే అరెస్ట్ తో తిరిగి వస్తాను. పదండ్రా. ఇదేం ఫ్యామిలీ రా బాబు? ఆస్తులు పోయేటప్పుడు నవ్వుతారు, ప్రాణాలు పోయేటప్పుడు నవ్వుతారు. మీ ఫ్యామిలీ నాకు అర్థం కావట్లేదురా బాబు. నేను వెళ్ళిపోతా. రామరాజు, ఎవడ్రా మీలో శివరామరాజు? నోరు జారితే నాలిక తెగుద్ది. పద్ధతిగా మాట్లాడు. శివరామరాజు అంటే ఒక్కడు కాదురా, ముగ్గురు. నీ దగ్గర మర్యాద నేర్చుకోవడానికి రాలేదు, నీ అందు చూడడానికి వచ్చాను. అలా అంటాడు ఈ భూమి మీద పుట్టలేదు. ఇద్దరు తమ్ముళ్ళనందుకే నీకింత పొగరుంటే, ఇంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాకెంత పొగరుండాలి? నా కొడుకునే కొడతావా? నీ పవర్ ఏంట్రా? నా పవర్ ఏంటో నాకు తెలుసు కాబట్టే కొట్టాను. ఆ ప్లేస్ లో నీ కొడుకే కాదురా, నువ్వున్నా కొడతాను, నీ బాబున్నా కొడతాను. నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిసే ఛాలెంజ్ చేశా. నీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందిరా. కోట్లాటికి కొట్లాటికి కావాల్సింది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు, రౌడీ బ్యాక్గ్రౌండ్. నువ్వు వేసిన ఎంగిల్ మెతుకులతో బలిసిన ఒళ్ళు వాళ్ళదే. మా నాన్న పంచిన రక్తంతో ఎగిసిన పౌరుషం మాది. ఇంతవరకు పోలీసులు మా ఊరు పొలిమేరలు దాటి లోపలికి రాలేదు. అలాంటిది మా ఊరు కట్టుబాట్లు కాదని మా ఇంట్లోకే వచ్చారు. ఇంకొక క్షణం ఇక్కడుంటే అరెస్ట్ చేయడానికి వాళ్ళకి చేతులు ఉండవు, చూడ్డానికి నువ్వు ఉండవు. నేను ఏదైనా ఆలోచించే అంటాను, అన్నాక ఆలోచించను.